నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే బేసిక్గా ఎవరైనా కూడా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు జర్నీ అనేది సిల్వర్ స్క్రీన్ ఉంటుంది. అదే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి జర్నీలో చూస్తున్నారు, కానీ అలా అనుకోవట్లేదు. ఐ హ్యావ్ టు జస్ట్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనుకుంటున్నాను. రైట్ నో నాకు ఇందులోనే ఎక్కువ స్కోప్ దొరుకుతుంది ఇలా చేయడానికి. ఇందులో నాకు స్కోప్ దొరకలేదు అనుకోండి, నేను రీల్స్ చేసుకుని ఎంటర్టైన్ చేస్తాను. నాకు ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్. ఒక 10 మందిని నవ్వించడమో, వాళ్ళు ఒక ఇమోషన్ గట్టిగా ఫీల్ అయ్యి గూజంస్ తెప్పించడమో లేదా ఏడవడమో ఏం చేసినా ఎంటర్టైన్ చేసినట్టు కింద లెక్క అనమాట. సో దట్ ఐ వాంట్ డూ. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఆర్ ద థింగ్ టు బి డూయింగ్ రైట్ నో ఇన్ మై పొజిషన్. సో అలా అయితే ఒక హీరోని హీరో కింద యాక్సెప్ట్ చేసి మనం కంటెంట్ ఈజ్ ద కింగ్ అనేది ఒప్పుకుని తీరాలి. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు లిటిల్ హార్ట్స్ మాట్లాడినా, ఇంకో సినిమా మాట్లాడినా అవన్నీ కూడా ఏంటంటే ఒక లైటర్ వేన్లో ఆడియన్స్ ఫస్ట్ ఎంటర్టైన్ చేస్తాయి. మీరు అన్నట్టే ఏది నవ్వించడమే ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఓన్ చేసుకున్న తర్వాత హీరో ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ హీరో కదా ఎలాంటి సినిమా చేసాడని వస్తుంది. బట్ మనం ఫస్ట్ రావడమే కొట్టేస్తాను గుద్దేస్తాను అనే లాంటివి చేస్తే కనుక అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలను అనుకుంటున్నారు? అదే ఆ కొట్టేస్తాను గిట్టేస్తాను అనేది నేను కావాలని పెట్టుకుంది అయితే మీరు ఆ క్వశ్చన్ నన్ను అడగాలి. బట్ ఎవరైతే నాతో చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు మనోడు స్టోరీ రాసుకున్నాడు, హీ పుట్ దోస్ థింగ్స్, నాట్ మీ కదా. నాకు ఇది కావాలి అది కావాలి నేను ఇలా చేస్తానంటే అది అప్పుడు ఆ క్వశ్చన్ నాకు వర్తిస్తుంది. బట్ ఆ క్వశ్చన్ నాకు వర్తించదు. బట్ స్టోరీ ఫైనలైజ్ చేసేది స్టోరీ నచ్చింది నాకు. నా ప్లేస్లో ఎవరైనా చేయాల్సిందే కదా, అది నేను చేస్తున్నాను అంతే. అంటే ఆయన ప్రెజెంట్ చేసేది మిమ్మల్ని కదా స్క్రీన్ మీద. అవును, ఐ లైక్ ఇట్, సో ఐ యాక్సెప్టెడ్ ఇట్. సో హీ ఈస్ డూయింగ్ ఇట్. హీ ఆల్సో థింక్స్ ఐఎమ్ ద పర్ఫెక్ట్ ఫర్ ఇట్, సో వీఆర్ డూయింగ్ ఇట్. యా. డైరెక్టర్ గారు, కాయిన్ అంటే కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి కదా. సినిమాలో కూడా ఆల్రెడీ డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. డెలివరీ బాయ్ కాకుండా ఇంకా వేరే ఏదన్నా ఉంటుందా అని? ఏజెంట్ అలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి బ్రో ఇందులో. ఎన్ని వేరియేషన్స్ ఉండొచ్చు? 3. ఎలా ఉంటుంది అంటే స్టోరీ ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్గానే ఉంటుంది, ఎలా ఉంటుంది? కంప్లీట్లీ సస్పెన్స్. కాలేజ్ నుంచి స్టార్ట్ అవుద్ది కదా, అక్కడి నుంచి కొంచెం డిఫరెంట్ ఒక యూనివర్స్లో కూడా ఎండ్ అవుద్ది స్టోరీ. అది ఇందాక మనం ఫ్లిప్లో చూసాం కదా, ఆ ఏలియన్ ఎందుకనేది కూడా ఉంటుంది కథలో. ఓకే, ఏలియన్ వరకు వెళ్తుంది. ఇంకోటి గ్లిమ్స్లో చూస్తే ₹5 కాయిన్ 2003 అని ఉంది, ఇక్కడ 13 ఉంది. 3 నుంచి 13 వరకు జరిగే స్టోరీ. ఆ రెండింటికి ఒక కనెక్షన్ ఉంది, అది సినిమాలో మీకు తెలుస్తుంది ఆ జర్నీ ఏంటనేది. ఓకే. చంద్రహాస్ ఇప్పటి వరకు చూసిన ఈ గ్లిమ్స్లో అయితే బాగా పర్ఫామ్ చేశాడు. అంటే షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదంటున్నారు. ఇది సినిమాలో ఉండే గ్లిమ్స్ అయినా ఓన్లీ ఇప్పుడు బర్త్డే? అసలు ఇది గ్లిమ్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లిప్ అంటే నేను రాసుకున్న ఒక 4 సీన్స్ ఆల్రెడీ షూట్ చేశాను. అందులోంచి గ్లిమ్స్ అనేది కాకుండా డిఫరెంట్గా వదలని చెప్పి కాయిన్ ఒక మా టైటిల్నే ప్రమోట్ చేద్దామని చెప్పి కాయిన్ ఫస్ట్ ఒక ఫ్లిప్ వేసాం. అంటే ఒక కథ కాన్సెప్ట్ గురించి రివీల్ చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియో ఇది. సందీప్ కిషన్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన ఫస్ట్ టైటిల్ గెస్ చేశారా? వెంటనే గెస్ చేయలేదు, హీరో చెప్పాక గెస్ చేశాడు. చెప్పాక ఇంకా అయిపోయింది కదా. మ్యూజిక్ డైరెక్టర్, మీ పేరేంటంటే కొత్తగా ఉంది, అది నిమిషి జకాసా ఏంటంటే? నిమిషి జాకియస్ సార్. జాకియాస్. ఓకే. చంద్రహాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అంతేనా? చాలా బాగుంది. విషయం ఏంటంటే జయరామ్ మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా. ఒక 5 days బ్యాక్ జయరామ్ ఫోన్ చేసి, అంటే ఆల్రెడీ ముందు నుంచే మాట్లాడుకున్నాం, ఇలా గ్లిమ్స్ వస్తుంది, ఇలా ఒక ఫిక్స్డ్ డేట్ అనుకుంటున్నాము అనేసి అన్నాడు. కానీ డేట్ నాకు చెప్పలే యాక్చువల్లీ. ఇది ఎప్పుడో జరిగింది యాక్చువల్లీ 3 months. కానీ ఫిక్స్డ్ డేట్ బర్త్డేగా అని అనుకోలేదు మనోడు. మామూలు గ్లిమ్స్ ఒక ప్రాపర్ టైమింగ్కి రిలీజ్ చేయాలని. కానీ దగ్గరగా వచ్చిన తర్వాత మనోడు వెంటనే గ్లిమ్స్ మన బర్త్డేకి రిలీజ్ చేయాలి అని చెప్పేసి, ప్రజెంట్ చేయాలి అనకే ఒక గిఫ్ట్గా అని చెప్పేసి ఒక 5 days ముందు నా దగ్గరికి వచ్చాడు అనమాట. 5 days ముందు వచ్చి నాకు ఫోన్ చేశాడు. ఫస్ట్ ఇలా చేయాలంటే నాకు ఫుటేజ్ యాక్చువల్లీ వాస్తవం చెప్పాలంటే 2 days బ్యాక్ పంపించాడు నాకు ఫుటేజ్. 2 days బ్యాక్ పంపిస్తే స్టోరీ ఆల్రెడీ ముందే చెప్పాడు. నేను సౌండ్ ట్రాక్ ప్రిపేర్ చేసుకున్నాను, కానీ నేను ప్రాపర్గా నాకు ఫుటేజ్ చూడకుండా నేను ఏం చేయలేను. 2 days ముందు పంపిస్తే నేను వెంటనే హార్డ్ వర్క్ చంద్రహాస్ బ్రదర్ అండ్ జయరామ్ ముగ్గురు కలిసి వి సిట్ ఇన్ స్టూడియో అండ్ వీ ప్రిపేర్డ్ ద గ్లిమ్స్. ఓకే, బాగుందండి. డే నైట్ ఒక 2 days వర్క్ చేసి మనం గ్లిమ్స్ రెడీ చేసామండి. ఓకే, సూపర్, బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. బ్రో చంద్రరాజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే బ్రో.
ఓకే బ్రో, రామ్నగర్ బన్నీలో యాక్టింగ్ అనేది ఇరగదీస్తారనమాట. ఇప్పుడు ఈ కాయిన్ విషయానికి వస్తే మీకు స్పెషల్గా నచ్చిన పాయింట్ ఏది బ్రో? అంటే ఇప్పుడు బ్లేడ్స్, బుల్లెట్స్ ఇవన్నీ ఈ స్టోరీ అనేది ఇంతకు ముందు తెలిసిందే మనకు కొంతవరకు, యూట్యూబ్లో ఇవన్నీ చూసామన్నమాట. అది కాకుండా మీకు నచ్చిన పాయింట్ ఏది అని అంటే ఏం చెప్తారు? అదే ముఖ్యంగా వచ్చేసి నాకు మా జయరామ్ మీద నమ్మకము. అతను ఇంతకుముందు తీసినవి నేను చూసి ఇంప్రెస్ అయ్యాను. సో ఫస్ట్ అక్కడే మార్క్స్ నా దగ్గర కొట్టేశాడు. ఆఫ్టర్ దట్ మనిషి మనసు, అతని క్యారెక్టర్ అది నాకు చాలా నచ్చింది. మూడోది ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కదా, దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అసలు నాకు చెప్పేదాకా తెలీదు. 5 రూపీస్ కాయిన్స్ ఆ బండవి నాకు గుర్తు, నేను నాకు చిన్నప్పుడు చూసినట్టు. బట్ వీడు చెప్పాక అవును ఈ మధ్య రావట్లేదు కదా అనుకున్నా. బ్యాన్ అయ్యింది, దాని వెనకాల ఒక ఇది కథ జరిగింది, అదంతా మన న్యూస్లో మన అందరికీ వచ్చింది. సో అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే పాయింట్ మీద స్టోరీ మనోడు ఫిక్షనల్ రాసుకున్నాడు. సో అక్కడ నాకు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఓకే బ్రో, ఇప్పుడు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు కదా, ఏ ప్లేస్లో జరిగింది పర్టికులర్గా అంటే ఏం చెప్తారు? మన కాయిన్స్, మన ఇండియా కాయిన్స్ 5 రూపీస్. జయరామ్, ఓజీ వైబ్లో ఉంది మొత్తం సోషల్ మీడియా. ఈ టైంలో రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ టైంలో రిలీజ్ చేయడం అనేది నేను బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కళ్యాణ్ గారి ఫ్యాను. అంటే అందరూ అలా చెప్తారని నేను అలా చెప్పట్లే. నా ఇన్స్టాగ్రామ్ కానీ నేను చేసిన ముందు ప్రాజెక్ట్స్ కానీ చూస్తే కళ్యాణ్ గారికి బర్త్డేకి నేను ఓన్గా ఒక సాంగ్ డెడికేట్ కూడా చేశా. అంటే అంత పిచ్చి. అనుకోకుండా మా హీరో బర్త్డే కూడా సెప్టెంబర్లో రావడం వల్ల రిలీజ్ మేము ఫస్ట్ క్లిప్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. కానీ ఓజీ అనేది ఇంకా అది వేరే లెవెల్, అదొక తుఫాన్. ఓజీ అంటే ఇంకా ఓజీ సినిమాకి నేనే ఫస్ట్ డే వెళ్ళిపోతా, థియేటర్ కూడా తీసుకుంటాను నేను. ఓకే. అండ్ ఈ సినిమా మ్యూజిక్ నిమ్షి, ఇప్పటి వరకు కొన్ని సాంగ్స్ విన్నాను, లవ్ సాంగ్స్ ఇవన్నీ ఉంటుంది. ఇది చాలా థ్రిల్లర్ జానర్ అన్నమాట, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ మ్యూజిక్ మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతున్నారు? యాక్చువల్లీ నేను 30+ షార్ట్ ఫిల్మ్స్ చేశాను బ్రో. ఇప్పటికి వచ్చి 30+ షార్ట్ ఫిల్మ్స్ చేశాను అనమాట. నా మ్యూజిక్ కెరీర్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 years నుంచే నేను ఈ మ్యూజిక్లో ఉన్నాను. బట్ ఇండస్ట్రీలో లాస్ట్ ఒక 4 years నుంచి లైక్ ఆల్బమ్ సాంగ్స్ ద్వారా, అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ ద్వారా నేను ఎంటర్ అయ్యాను. అండ్ మ్యూజిక్ ఈజ్ మ్యూజిక్ బ్రో, నాట్ థ్రిల్లర్ జానర్ అండ్ లవ్ జానర్ అట్లా సస్పెన్స్ అట్లా ఏమి ఉండదు. యాక్చువల్లీ ఎనీథింగ్ ఐ విల్ సీ లైక్ మ్యూజిక్ అనమాట. ఏ జానర్ అన్నా సరే వీ కెన్ హ్యాండిల్, దట్స్ వాట్. అండ్ ఆల్రెడీ ఒక 2-3 ఫిల్మ్స్ చేశాను, దే ఆర్ ఆన్ ద టైమ్ టు రిలీజ్. లైక్ ప్రతిదీ ఇట్లా ఉంది. బట్ ఈ లోపలనే మంచి కొలాబరేషన్తో మేము ముందుకు వచ్చాం. దట్స్ వాట్. ఓకే. చంద్రహాస్ బ్రో, ఇది ఈ చాలా వేరియేషన్స్ ఉన్నాయి రోల్లో. ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు యాంటాగోనిస్ట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా, అదే రివీల్ చేయలేదు, ఇంకా టైం ఉందేమో మేబీ. సో ఎలా ఉండబోతుంది నెగిటివ్ రోల్, ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? మీరు యాంటాగనిస్ట్ని చూశారు, స్టార్టింగ్లో కూర్చున్నాడు గన్ తిప్పాడు, అతనే యాంటాగనిస్ట్. ఓకే, అది ఎవరు ఎలా పిక్ చేశారు, ఎలా క్యాస్ట్ ఓహో చేశారు? అతను హీస్ అ వెరీ బిజీ అండ్ హ్యాపెనింగ్ యాక్టర్ ఇన్ తమిళ్ ఇప్పుడు చెన్నైలో. సో అప్రోచ్ అయ్యాము, హీ యాక్సెప్టెడ్ అండ్ హీ ఈస్ డూయింగ్ ఇట్. సో అలా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.